ప్రయాణం ముందు చేయవలసిన పని. ఎజ్రా 8వ అధ్యాయము 21వ వచనము. ఎజ్రా దేవాలయం దగ్గరికి బందీగా ఉన్నటువంటి బబులోన్ దేశం నుండి బయలుదేరుతున్నాడు. బయలుదేరక ముందు ఒక ముఖ్యమైనటువంటి పని కదా, యెరూషలేములోకి వెళ్తున్నాను, దేవాలయంలో పరిచర్య ప్రారంభించాలి కనుక తనతో పాటు చాలామంది యూదులు చెరపట్టబడినటువంటి వారిని తను తీసుకుని బయలుదేరుతున్నాడు. ఏదైనా ప్రయాణం మీరు అవుతున్నప్పుడు మీరేం చేస్తారు? తప్పకుండా ప్రార్థన చేస్తారు. విశ్వాసులైతే మీరు విశ్వాసులే, కానీ ప్రయాణం అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? బంధువులు పలకరింపుల్లో, మీరు తెచ్చిన వస్తువుల్లోనో, వారు మీకు పెట్టినటువంటి ఆ తినుబండారాల్లోనూ, ఆ చంటి పిల్లలను పలకరించడంలోనూ, మీరు కొనుక్కున్న నగలు చూపించడానికో, బట్టలు చూపించడానికో అందులో నిమగ్నం అయిపోయి దేవుణ్ణి కూడా మర్చిపోతారు. ఒక్క మారు మీరు ఆ ప్రయాణం ముగించిన తర్వాత అక్కడే గుమ్మం దగ్గరే నించుని, ప్రభా మమ్మల్ని సురక్షితంగా క్షేమంగా తీసుకొచ్చారు, మీకు వందనాలు, మా రాక ఈ కుటుంబానికి సమాధానము ఆశీర్వాదం కలుగునగాక, మీరు వచ్చినందుకు వందనాలు ప్రభా అని చిన్న 3 మాటలు ప్రార్థన చేయలేరు కదా. మీరే కాదు, నేను చాలాసార్లు మర్చిపోతాను. ఈసారి నుండి జ్ఞాపకం చేసుకున్నాం. సరే, ఈ ముఖ్యమైనటువంటి ప్రయాణానికి ముందు ఎజ్రా ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థనలో కొన్ని మాటలు చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. చూడండి ఏమున్నాయంటే, మాకును, మా చిన్నవారికంటే మాకును, మా పిల్లలకి అంటే మా కుటుంబానికి, మా ఆస్తికి అంటే మేము తీసుకువెళ్తున్న ఆస్తి, ఆ వస్తువులు, డబ్బులు, ధనము, బంగారము, మా ఆస్తికిని అంటే వారికి ఆ రోజుల్లో ఆస్తి ఏంటంటే పశువులు, మేకలు, గొర్రెలు, ఇవి మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లును, శుభప్రయాణము శుభముగా మేము ప్రయాణం చేయుటకును, ఆయనను అంటే దేవుణ్ణి వేడుకొనుటకు ఉపవాసం ఉండుడి. అది ప్రకటన అని ప్రకటించాను, ప్రకటన చేశాడు. ప్రకటన చేసి అందరూ ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఎందుకంటే మనకి శుభ ప్రయాణం జరగాలి, మన కుటుంబానికి, మన ఆస్తికి శుభం కలగాలి, మనం అద్దరికి చేరాలి. ఓకే, ఎలాగ ప్రయాణం మొదలుపెట్టారట? ఉపవాసం. మనం ఎలా మొదలు పెడతాం? పప్పలు వండుకుని అవతలోళ్ళకి తీసుకెళ్ళాలి. మనం ఎంత గొప్ప వంటగాళ్ళమో వంటగత్తెలమో చూపించాలి. లేదా ఎంత ఉదార స్వభావంతో మనం వంట వార్పులు తెచ్చేసామని స్వీట్ షాప్లో కొన్న స్వీట్లన్నీ తీసుకెళ్ళిపోవాలి. వీటి మీద మన ప్రాధాన్యత ఉంటుంది. అఫ్కోర్స్ అఫీషియల్ టేస్టర్స్గా ఏది బాగుందో ఏది బాగోలేదో ముందు తింటాం అనుకోండి. షాప్ సగం తినేసిన తర్వాత ఒక 100 గ్రాములు లడ్డు ఇవ్వండి అని కొంటామేమో, షాప్ అంతా తినేస్తాం. అందుకే శుభ ప్రయాణం కలుగుటకు ఉపవాసం ఉండి అప్పుడు ప్రార్థన చేయాలంటున్నారు. ఓకే, అఫ్కోర్స్ ఎజ్రా చాలా దేశాలు కాని దేశాలని దాటి వెళ్తున్నాడు కనుక చాలా ప్రార్థన చేసి ఉపవాసం ఉండి మనం ఇలా వెళ్దాము అన్నాడు. మనకేముందిలేండి, చిన్న చిన్నవి ప్రయాణాలు కదా, ప్రార్థన అక్కర్లేదు, మనకు మనమే వెళ్ళిపోగలం, ఏదో చేసేసుకోగలం, అవతల ఏదో సాధించేయగలం, వచ్చేయగలం. అలా కాదండి, ప్రతి చిన్న ప్రయాణం, ప్రతి పెద్ద ప్రయాణం, ఏదైనా సరే ప్రయాణానికి ముందు ఉపవాస ప్రార్థన కుటుంబం అంతా కలిసి, పిల్లలకి, లేకపోతే వెళ్తున్న పిల్లలకి, ఇక్కడ కుటుంబానికి, విడిచి వెళ్తున్నటువంటి కుటుంబానికి క్షేమం కలగాలని ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ క్రిస్మస్ సీజన్లో నాయనా, ఏ పండుగ దినాలైనా, ఏ రోజులైనా మా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి, నడిపించండి, అందరికీ క్షేమంగా చేర్చండి. దారిలో ఏ అంతరాయం కలగకుండా మా ఆస్తుల్ని, మేము తీసుకువెళ్తున్న వస్తువుల్ని, మా శరీరాల్ని కాపాడండి, సురక్షితంగా గమ్యానికి చేర్చండి, మళ్ళా వెనక్కి సురక్షితంగా క్షేమంగా వెనక్కి తీసుకురండి. ప్రభా, నీ చేతులకి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటున్నాం. మీ నామానికి మహిమ తెచ్చుకోమని
మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.